ఈ విత్తనాల ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా రైతులేమో రసీదులు రాస్తాము. మీకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి రైతులు బియ్యము మామూలు మనం బీపీటీ ఇప్పుడు మీరు ఆర్ఎన్ఆర్ పండిస్తున్నారు, షుగర్లెస్ అంటారు. వాళ్ళన్నీ ఇండిజినస్ వెరైటీస్ అంటే దేశవాళీ రకాలు. మీరు స్టాల్స్లో చూస్తున్నారు కాలబట్టి, నల్ల రైస్ అని, చిట్టి ముత్యాలని, రత్నచోళి అని, ఇవన్నీ కూడా పాత కాలంలో అప్పుడు ఉండేటువంటి. సో దాన్ని సీడ్ మల్టిప్లై చేసుకొని ఇప్పుడు దాంతో కూడా వ్యవసాయం చేస్తున్నాం. అది ఇప్పుడు వడ్లు ఎంత మీకు రేటు? 1500, 14 హార్వెస్టింగ్ దగ్గర నుంచి 12 నుంచి ఇప్పుడు కొంత ఆరింది కాబట్టి 1500. అదే మనకి దిగుబడి తక్కువ వచ్చినా కూడా కాలబట్టి నల్ల రైస్ అనేది వాళ్ళు 120 రూపాయలు కేజీ చొప్పున అమ్ముతున్నారు. అంటే 75 కేజీలు నారు పోసింది మొదలుకొని పోసిన వరకు పెరుగులు మందు లేదు, ఒక చుక్క నీళ్ళ మందు లేదు. కింటా 7500 మసీద్కి ఎదురుంది మేడం. సో నాకు వచ్చింది 22 బస్తాలే మేడం అని చెప్పారు. కానీ బస్తా 5000 రూపాయలు పోయినట్టు. సో ఖర్చు వచ్చేసి మనకి ఎరువుల ఖర్చు తగ్గింది. అయితే జనుము జీఎస్కి కొంచెం ఖర్చు పెట్టాడు. విటల్ ఖర్చు దీనికన్నా కూడా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాడు. తర్వాత దిగుబడి తగ్గిన రేటు చాలా అంటే 1500కి 5000 ఎక్కడ చూడండి, 3 ఇతల కన్నా ఎక్కువ వచ్చింది. కానీ ఓపికగా కొంత మార్కెట్ చేసుకోగలగాలి. అతను టీవీలలో మధ్యలేట్ అని జిల్లాల నుంచి బాలమధ్యలేట్ అని మీకు టీవీలలో కూడా చెప్తున్నారు. ఇంకా సంత జరిగిన దగ్గర కూడా వాళ్ళంతా డిస్ప్లే చేసుకుంటున్నారు. కొంత బెంగళూరు, తమిళనాడు, చెన్నైకి, తర్వాత హైదరాబాద్కు పంపించి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళే మార్కెటింగ్ స్టార్ట్ చేసేసారు. కొంతమంది చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటున్నారు. రైతులు వెనక్కి రావడం జరిగింది. ఇంకా ఈ బంధువులంతా కూడా పిల్లలు బంధువులు హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. ఆర్గానిక్ ప్రోడక్ట్కి అది ఆర్గానిక్ అవునా కాదా అని నమ్మకం గ్యారంటీ ఏం లేదు, సర్టిఫికేట్ ఏం ఒకటి ఉండదు. అయినా కూడా డబల్ రేట్ పెట్టి సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో ఇలాగే మనము పంట దిగుబడి ఎంతైనా పెంచుకుంటూ పోవచ్చు, కానీ అది సరైన పద్ధతిలో పండించకపోతే మార్కెటింగ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, సో మీ కళ్ళ ముందరే ఆర్గానిక్ పండిస్తున్నాం. లేదు మేడం మీరు ఉన్నటువంటి ఆర్గానిక్ అన్నారు, ఇద్దరు ఎక్కడున్నాయి, పశువులే లేవు, మేము తెచ్చుకునే ప్యాకెట్ పాలే సిటీ బర్రెల్ని అపార్ట్మెంట్లో గట్టి పెంచుతూ ఉంటారు. అక్కడి నుంచి మాకు ప్యాకెట్ పాలు వస్తాయి, పల్లెల్లో బర్రెలు ఆడున్నాయి అంటారు. అవునా కదా? ప్యాకెట్ పాలే కదా మన ఊళ్ళోకి వస్తూ ఉంటుంది. మన ఊళ్ళో నుంచి సిటీకి పోవడం లేదు పాలు, ఇప్పుడు సిటీ నుంచే మన ఊళ్ళోకి వస్తున్నాయి. అవునా కదా? సో అలాంటి పరిస్థితుల్లో మనము మీరు వేస్తున్న గది కాబట్టి దానికి ముందుగా గన్ము చేసుకోవచ్చు, వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు, పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవచ్చు. దానికి ప్రతిదానికి కూడా ఒక సమస్యకి ఆల్టర్నేటివ్ పరిష్కారం అనేది ఉంటుంది. దాన్ని పెట్టుకొని మనం వెళ్ళాలి, భూమిని బాగు చేసుకోవాలి ఫస్ట్. సో మనం పండించే ఆహారాన్ని ఆరోగ్యవంతంగా పండించాలి. అప్పుడు మాత్రమే మనకి మార్కెటింగ్ అనేది రాబోయే 5 ఏళ్లలోనే మీరు చూస్తారు. మార్కెటింగ్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది, కెమికల్స్తో పండిన వాటికి ఎలా ఉంటుంది. సో ఈ సంవత్సరం పత్తి వేసిన వాళ్ళే తగ్గిపోయినారు, మిర్చి తగ్గిపోయింది. అవును కదా? సాగు అనేది పూర్తిగా తగ్గిపోయింది. మార్కెట్ లేదు కాదు. కాయలు పంపించామంటే బయట మార్కెట్లో మన దిగుబడులకి మనం తీసుకునే వాళ్ళు లేదు. ఎందుకంటే కెమికల్స్, రసాయన ఔషధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనది ఓపెన్ మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో తట్టుకోలేదు. లేకపోతే మనం అన్ని పంటలు పండించాలి, దీనికి గిట్టుబాటు ధర లేదా బయట పంపించి అమ్ముకోవాలంటే మాత్రం రసాయనాలు తగ్గించినటువంటి వ్యవసాయం పూర్తిగా తీసేయమనట్లేదు. తగ్గించుకుంటా పోతే కొద్దిగా మీకే అర్థమవుతుంది పండుతుందా లేదా మనం వేసినటువంటి ఎరువులతో. సో పండకపోతే మనము మీ పద్ధతిలోనే మార్చుకోవాలి. పండుతుంటే ఖర్చు తగ్గించుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకేనా? సో మనకు అంటారు స్కిల్స్ గురించి
నమస్కారం అండి. ఈరోజు ఆత్మ తరపున శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలు కూడా ఇన్వైట్ చేస్తుంది. అయితే కేవీకి అగ్రికల్చర్లో శిక్షణ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఉదయంగా ఇప్పుడు అన్ని చోట్ల కూడా మనకు అన్ని రైతు సేవా కేంద్రాలకు కూడా యూరియా వస్తుంది సక్రమంగా. అయితే రైతులు కంగారు పడిపోయి అంటే 10 ఎకరాల పైన పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కంగారు పడతారు. 5 ఎకరాల వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎకరాలకు వస్తా చొప్పున 5 ఎకరాల వరకు ఇస్తున్నాం. తర్వాత 2వ దఫాగా 5 ఎకరాలకు ఇస్తున్నాము. వాళ్ళు పెద్ద రైతుల సమస్య ఏంటంటే మేము జిల్లా వ్యవసాయ అధికారి తీసుకెళ్ళడం జరిగింది. చాలా చెప్తున్నారంటే ఎవరైతే 10 ఎకరాల పైన భూములు ఉంటాయో అలాగే దేవుని మాన్యం భూములు ఉంటాయి అంటే వాళ్ళకి పట్టాల పాల్గొంటుందో ఇలా లిస్ట్ ఇచ్చింటారు. సో అటువంటిది అలాగే కౌలు రైతులు కూడా మ్యాక్సిమం అంటే 20 ఎకరాలు 30 ఎకరాలు కౌలు చేస్తున్నారు. వాళ్ళు ఓనర్ రైతు పాస్బుక్ జిరాక్స్ తీసుకొస్తే సపరేట్ లిస్ట్ తయారు చేస్తాం. ఆ లిస్ట్ మేము సొసైటీలో ఇస్తాం. సొసైటీలో లిస్ట్ ద్వారా మేము స్టాక్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆ లిస్ట్ మీద రైతులకి మనమే ఇవ్వచ్చు రైతు సేవా కేంద్రంలో. అయితే చిన్న సన్నకారు రైతులకు ముందు కవర్ చేయాలనేసి వాళ్ళకి సపరేట్గా వేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 10 ఎకరాల పైన భూమి ఉంటుందో వాళ్ళు ఇక్కడ జాబితా లిస్ట్ రెడీ చేస్తారు వేరే గారు. అక్కడ మీరు రాయించుకోవాలి, పేరు రాయించుకోవాలి. అది తెలుసు. ఒక 10 ఎకరాల పైన వాళ్ళే కాదు, పాస్బుక్ లేకుండా ఉంటాయి. అంటే ప్రభుత్వ భూముల్లో కూడా అదే భూములు అట్లా సాగు చేసేవాళ్ళు కానీ పొలంలో స్థలాలు చేసేవాళ్ళు కానీ నిర్మాణం చేసేవాళ్ళు కానీ అట్లా ఏమైనా ఉంటే కూడా మనం సపరేట్ జాబితా తయారు చేస్తే వాళ్ళకి మేము సపరేట్ సొసైటీలో ఇస్తాం. తర్వాత ఇంకొకటి విషయం, రైతులు ఏంటంటే సొసైటీలో మార్కెటింగ్ ఇస్తారని అడుగుతారు. సొసైటీలో వచ్చే స్టాక్ ఆయన ఏ రైతుకైనా ఇచ్చుకోవచ్చు. కానీ మేము లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ రైతులకే స్టాక్ తెప్పిస్తాం కాబట్టి ఆ లిస్ట్ వాళ్ళకి ఇస్తాం అనమాట. సపోజ్ 250 మంది రైతులు మాకు వచ్చినారు. 250 మందికి 250 బస్తాలు లేదా ఒక్కొక్కరికి 5 బస్తాలు వేసుకున్నాం కానీ 1000 బస్తాలు మేము తెప్పిస్తామంటే ఆ రైతులకే ఇవ్వాలి. లిస్ట్ ఇస్తాం, లిస్ట్తో పాటు సరిపిస్తాం స్టాక్ చేయడం. అంటే రైతులు ఎవరైనా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. పెద్ద రైతులైనా సరే ప్రతి ఒక్క ఎకరాకు కూడా యూరియా అందజేస్తాం. మెయిన్ ఏంటంటే మనము లిస్ట్ రెడీ చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతులకు ఇక్కడ కవర్ చేస్తాం. రైతు బిల్లులోనే ఇస్తాం. 3 దఫాలుగా ఎకరాకు బస్తా చొప్పున ఎకరాకు 3 బస్తాలు కవర్ అవుతాయి. 3 దఫాలుగా ఇస్తాం. సమృద్ధిగా ఉన్నాయి యూరియా స్టాక్ అయితే ఇబ్బంది లేదు. ఇంకోటి మాకు వచ్చిన కంపెనీ అంటే గ్రామంలో రైతులు అంటే ఎక్కువ పొలం ఉండే రైతులు మాకు ఇవ్వాలనేసి 400కి 500 కూడా కొంటున్నారు. దయచేసి ఆ పెద్ద రైతులు కూడా మీరు కూడా తెలియజేయండి, కూడా గమనించండి. దయచేసి ఎవరే కానీ ఎక్కువ ధరకు కొనద్దండి. వేసి స్టాక్ ఇవ్వకపోతే కొనాలా, లేదా దొరకకపోతే కొనాలా. ఇప్పుడు సినిమా టికెట్ ఉంటే ఫస్ట్ రోజు రిలీజ్ అవుతుంది. కౌంటర్లో టికెట్ అయిపోతే బయట బ్లాక్లో ఉంటారు కానీ కౌంటర్లో టికెట్ పెట్టుకుని బయట దొరుకుతారు నాకు అర్థం. అదే అయిపోయింది పరిస్థితి. మేము ఖచ్చితంగా స్టాక్ తెప్పిస్తాం. మీరు జాగ్రత్త రెడీ చేయండి. పెద్ద రైతులు చిన్న రైతులందరికీ దఫాలుగా ఇస్తాము. ఇప్పుడు 5 ఎకరాలు ఉండే రైతుకి ఎకరానికి 3 బస్తాలు ఇస్తాడు. 15 బస్తాలు ఒకేసారి ఇవ్వచ్చు. మిగతా చిన్న సన్నకారు రైతులకు ఇబ్బంది అవుతుందని ఒక దఫాలు మాత్రమే ఇస్తున్నాం. మళ్ళీ 10 రోజుల తర్వాత 2వ దఫా స్టార్ట్ అవుతుంది. అందరు రైతులందరూ పక్కన 2వ దఫా స్టార్ట్ అవుతుంది. అట్లా 3 సార్లు మనము ఇదిగా చేసుకోవాలి. 4వసారి ఖచ్చితంగా నానో స్ప్రే చేసుకోవాలని కోరుతాను. నానో అంటే 4వ స్ప్రే ఎక్కువ వేస్తారో వేసుకోవచ్చు. కానీ వేసే రైతుంటే కంపల్సరీగా నానో వేసుకోండి. ఈ నానో మనకు ఆకుల మీద పడుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే భూమిలో ఉండడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది కానీ విత్తనానికి ఈ నాను కానీ అంటే మనకు పిల్లలు స్టేజ్లో ఈనదశలో కానీ అట్లా వేసినప్పుడు పిల్లలందరూ దశలో ఈ నాన వేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మెయిన్గా లేబర్ కాస్ట్ మిగులుతుంది. అంటే ఈ విధంగా చదవడానికి లేబర్ చాలా అడుగుతూ ఉంటారు. కొందరు సొంతంగా కూడా చదువుకుంటున్నారు. ఇప్పుడైతే డ్రోన్లు వచ్చేసాయి. డ్రోన్లు ఎకరానికి 350 రూపాయలు. డ్రోన్ ఎక్కువైపోయి 300 కూడా వేస్తున్నారు. 300, 250 కూడా వేస్తున్నారు. పానపాలలో 18 డ్రోన్లు ఉన్నాయి. 250 వేసారు. అంటే వాళ్ళలో ఎక్కువైపోయి ఆ అమౌంట్ కూడా తగ్గిపోయింది. ఒక ఎకరా 200. లేబర్ అయితే 500 అయితే రాదు. 300, 400 కంపల్సరీ చేయాల్సిందే. కాబట్టి లేబర్ కాస్ట్ కూడా తప్పదు. కానీ దయచేసి డ్రోన్లు కూడా వినియోగించుకోండి. నానో యూరియా మనకు సొంతగా దొరుకుతుంది. లేదంటే కూడా మేము తెప్పిస్తాం, ఇబ్బంది లేదు. మాకు కూడా ఇస్తామంటే మేము వద్దని చెప్పి అక్కడ బాక్స్ ఉంది నానో యూరియా. ఒక 5 ఎకరాల ఒక బాక్స్ మాత్రమే పెట్టాము స్టాక్. మీకు ఎంత కావాలంటే అంత స్టాక్ రెడీ నానో. అది మీకు మన రైతులకు తెలియజేయాలనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే విత్తనం కొంటున్నారో అంతా అందరిలో కొంటున్నారు. దయచేసి బిల్లులు తెచ్చుకోండి. బిల్లులు తెచ్చుకోవట్లేదు. 100 రూపాయలు తగ్గుతుందని హడావిడి వేసుకుని వచ్చేస్తున్నారు. లేదా ఆటో వాడు వచ్చేస్తుంటాడు, బిల్లులు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆటో డ్రైవర్ కూడా మనం బిల్లులు ఇవ్వాలి. కాఫీ అసలు దారిలో ఆపితే బిల్లులు చూపించేస్తుంటారు. పంటకాలం పూర్తి అయితే వరకు దయచేసి ఆ రసీదు
రసీదులు మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడ విత్తనం కొన్నారో ఆ విత్తనం. మనకి ఖరీఫ్లో అంటే వానాకాలకి ఎక్కువ ఇబ్బంది ఉండదు, కానీ ఇప్పుడు ఎండాకాలం ఖచ్చితంగా విత్తనం ఇబ్బంది అవుతుంది, క్వాలిటీ ఖచ్చితంగా దెబ్బతింటుంది. అప్పుడు రైతు నాకు పంట దెబ్బతిరింది విత్తనం వల్ల ఫాల్ట్ ఉందంటే మనం క్లెయిమ్ చేయాలంటే కంపల్సరీ బిల్స్ ఉండాలి. కాబట్టి దయచేసి బిల్స్ పంటకాలం పూర్తయ్యేంత వరకు మీరు ఆ బిల్స్ పెట్టుకోండి. ఎవరైనా బిల్లులు చేయకపోతే ఆ షాప్లో తీసుకోవద్దండి, అంటే అతనికి లైసెన్స్ లేదని అర్థం. లైసెన్స్ దాటి ఖచ్చితంగా బిల్ చేసి ఇస్తాడు. బిల్స్ కంపల్సరీ అడగండి. విత్తనాలు కానీ పురుగుల మందులు ఏవి ఉన్నా కానీ బిల్స్ తీసుకొని ఆ బిల్స్ అన్ని కూడా మరి పంటకాలం పూర్తయిన వరకు రసీదులు జాగ్రత్తగా పెట్టుకోవాలని రైతుల్ని కోరుకుంటున్నాను. తర్వాత మనం ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఏ పురుగులు నాలేస్తే నన్నాలనే కొంటారు, ఎందుకంటే ట్రైనింగ్కి పోయి బండారు కొనే వాళ్ళైతే ఇవ్వలేదు. కొంచెం ఎక్కువ ఉంటుంది కల్తీ, అంటే నాణ్యత అంటే టౌన్లో తక్కువ ఉంటుంది. సో ఏదైనా మీరు తీసుకునేటప్పుడు బ్రాండెడ్గా తీసుకోండి, మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి. ఒక 100-200 తక్కువ అని చెప్పి డూప్లికేట్ కంపెనీ చైనా పీసీ తీసుకుంటే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆ లేబుల్ అంతా కూడా మంచి బాగా మనం వాడే పుస్తకం ఇలాగే ఉంటుంది, కానీ చిన్న పేరు చేంజ్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఎక్కువ గడ్డి మంది ఏది వాడతాం, కాన్స్లాక్ట్ వాడతాం. కాన్స్లాక్ట్ ఏం చేస్తాం, కాన్స్లాక్ట్ చంపా వాడతాం. సపోజ్ చంపా ఉంది, చంపాలో వాడు ఏం చేయడు, అస్సీ బదులు ఎస్ పెట్టాడు అంతే. మిగతాదంతా అదే బ్రాండే ఉంటుంది, అదే రకంగానే ఉంటుంది, ఒక్క అక్షరం మార్చుంటాడు అంతే. వాడేం చేస్తాడు, ఇది నా బ్రాండ్ అంటాడు. మనం ఏమనుకుంటాం అదే అనుకుని తీసుకుంటాం. కాన్స్లాక్ట్లో కూడా అట్లా డూప్లికేట్ ఉంది, అంటే సేమ్ అదే ప్రోడక్ట్ వేరే కంపెనీ వాడు రెడీ చేస్తుంటాడు, కనుక ఎక్కువ పర్సంటేజ్ ఉండదు, అది వేస్ట్ అవుతుంది. అంటే దయచేసి బ్రాండెడ్ మంచి కంపెనీ తీసుకోండి. ఏది తీసుకున్నా బిల్స్ మెయింటైన్ చేయండి. ఆ రసీదులు పంటకాలం పూర్తి అయిన వరకు పెట్టుకోండి. మనకు తీరా హార్వెస్టింగ్ అప్పుడు తీసుకున్న విత్తనం ఎక్కువ షుగర్లెస్ వేస్తాం, షుగర్లెస్ కాదు అది నందాల రకం కానీ అదే బీబీటీ అని తెలిసింది అనుకోండి, అప్పుడు మనం క్లెయిమ్ చేయాలంటే రసీదు ఉంటాం. తర్వాత లాస్ట్ హార్వెస్టింగ్ వరకు ఉండొద్దండి. పిల్లకలు వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఫస్ట్ ప్యానికల్ ఇన్స్టేషన్ వస్తుందో అప్పటికే అర్థమైపోతుంది అది ఆ రకమా కాదా అని. ఎందుకంటే మనకు ఆర్ఎన్ఆర్ అనేది బాగా హైట్గా ఉంటుంది, దుబ్బలు బాగా లాగా వస్తాయి. ఆ ఎన్డీఎల్ఆర్ కానీ ఈ బీపీటీ అంత రావు, ఎన్డీఎల్ఆర్ కానీ బీపీటీ కానీ. సో అప్పుడే మీరు గుర్తించి మాకు తెలియజేస్తే మేము విజిట్ చేసి సైనికులు కూడా పిలిపించి వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అతని మీద మనం కేసు ఫెయిల్ చేయడానికి ఉంటుంది. ఒక విత్తనం ఖర్చే కాదు, అప్పటి వరకు మీరు ఏదైతే ఖర్చు చేసింటారో ఆ ఖర్చు కూడా మనము సమ్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంటారు, దాంట్లో మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మెంబర్గా జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. సో జాయింట్ కలెక్టర్ గారు 100% నష్టపరిహారం ఇవ్వాలంటే 100% కమిటీ వాడు ఇవ్వాల్సిందే, 100%. సో అట్లా మనం ఏదైనా క్లెయిమ్ చేయాలంటే పంట దెబ్బతిన్నప్పుడు రసీదులు కంపల్సరీ ఉండాలి. బిల్లులు లేకుండా మనం ఏం చెప్పాలని వినాలి. దయచేసి బిల్లులు తీసుకోండి, బిల్లులు పంటకాలం పూర్తయ్యేంత వరకు పెట్టుకోండి. ఎరువుల కోసం అయితే ఎవరు కంగారు పడదండి, అందరికి కూడా అందుతాయి. సో పెద్ద రైతులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పేర్లు ఇవ్వండి, లిస్ట్ రాసుకుంటారు. ఇక్కడే కాదు ప్రతి ఆర్ఎస్కి కూడా అలాగే చెప్తున్నాము. దేవుని మాన్యానికి కూడా అంతే. ఇట్లా ప్రభుత్వ భూములు ఉంటాయి, వాటికి కూడా 1 మీలో ఏం పేర్లు ఉండవు ఏముండవు. సో అవి కూడా మేము సపరేట్గా లిస్ట్ చేసి ఇస్తాం.